యేసయ్య ప్రభావము, ఆయన గొప్పతనము భూలోక ప్రజలందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మతం మార్చడం మన ఉద్దేశం కాదు. మతం మార్పిడి అని గోలెత్తిపోతున్నారు పనికి మాలినోళ్ళు. ఒరే, మతం మార్చమని యేసయ్య మాకు చెప్పలేదు, మీరందరూ మీ మతం మార్చుకోమని మేము చెప్పడం లేదు. 45 ఏళ్ళుగా నేను ఎలుగెత్తి ఘోషిస్తూ ఉన్నాను, ఎవ్వడూ మతంలోకి దిగకండి, మతం మార్చుకోకండి, మతాలన్నీ మంచివే, అన్ని మతాలు మంచినే చెబుతున్నాయి, మేము మతాన్ని ప్రకటించటం లేదు, ఒక వ్యక్తిని ప్రకటిస్తున్నాం. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ మతంలోకి నీ వస్తే నీకు రక్షణ రాదు, కానీ యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వస్తే నీకు రక్షణ వస్తుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ గమ్యం మారుతుంది. దానికి దీనికి నక్కకు నాకలోకానికి ఉన్నంత భేదం ఉంది. జమీన్ ఆస్మాన్ का जितना फर्क है, इन दोनों तजुर्बे में उतना फर्क है. నువ్వు మతంలోకి రావడానికి, యేసు నీలోనికి రావడానికి ఎంత భేదం ఉందంటే, నక్కకు నాకలోకానికి, భూమికి ఆకాశానికి ఎంత భేదమో అంత భేదం ఉంది. చాలామంది మతంలోకి వచ్చి ఇటు నుంచి నరకానికి వెళ్తారు. మతంలోకి వచ్చి నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ క్రీస్తును హృదయంలోకి చేర్చుకున్న వాళ్ళందరూ మోక్షానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవా, నీ ప్రభావము, రక్షకుడైన యేసయ్య యొక్క ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అక్కడ వచ్చింది గొడవ. మీరు నిజంగా మతాన్నే ప్రచారం చేస్తే ఎవరు నిన్ను కొట్టరు, ఎవరు ద్వేషించరు, ఎవరు చంపుదామని చూడరు. మతాలతో మనకు ఏమి ఇబ్బంది లేదండి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఇంకా కొన్ని కొత్త మతాలు కూడా కల్పించుకుందాం. కానీ యేసు అనే వ్యక్తి ఉన్నాడు, చూశారు, ఆయన పేరు వింటే ఈ లోకాధికారికి బీపీ, షుగరు అన్నీ వస్తాయి, గుండెలో దడబుడుతుంది. అరే, యేసు అనగరా బాబు, నీ కాళ్ళు మొక్కుతాను, కానీ తెలంగాణ భాషలో నీ కాళ్ళు మొక్కుతా బాంచాను. ఆ యేసు అని ఒక్క మాట తీసేవయ్యా బాబు, ఆ యేసు అనగానే ఆయన బీపీ పెరుగుతూ ఉన్నది. ఎందుకు భయ్ నీకు అంత ద్వేషం ఆయన మీద అంటారే? పరలోకము నుండి నాకు ఒక్క తాపుదాన్ని పడేసినోడు ఆయన కదా. నేను ఒక అభిషేకమునుందిన కెరూబునై, సర్వశక్తి గల ఎల్షద్దాయి దేవుని మీద తిరుగుబాటు చేసి, పెద్ద కుట్ర చేసి, నేనే దేవుని సింహాసనానికి పైగా నా సింహాసనం హెచ్చిద్దాం అనుకుంటుంటే, నేనే విశ్వాధిపతిని అయిపోదామని కలలు కంటుంటే, ఫుట్బాల్ దనినట్టు ఒక్క తన్ను దాన్ని నన్ను అక్కడి నుంచి పడేసినోడే ఈయన. పోని భూమి మీదకి వచ్చి నా రాజ్యాన్ని కట్టుకుంటుంటే మళ్ళీ ఆయన భూమి మీదకి ఆయన వచ్చాడు. వెళ్ళిపోయాడు అనుకుంటుంటే మీరు ఒకళ్ళు తయారయ్యారు. ఊరిగా యేసునామం అంటే మరి బీపీ పెరగదా నాకు? ప్లీజ్ అండర్స్టాండ్ మీ. స్టాప్ ప్రీచింగ్ ద గాస్పల్. ये सुसमाचार सुनाना, इंजील सुनाना बंद करो, अपन दोस्त बन जाएंगे. మనం ఫ్రెండ్స్ అయిపోదాం, నేను మిమ్మల్ని రాజులను రాణులను చేస్తా, ఆ యేసు అనే ఒకటి మానుకోండి అయ్యా బాబు అంటాడు వాడు. అరే, యేసు వదిలిపెడితే ఇంకేముందిరా, గాలి బూడిద ఏముంది? యేసు లేకపోతే ఏమున్నది? ఏం లేదు మనకి. ఇంకా ఒక నిరీక్షణ లేదు, రక్షణ లేదు, నరకాన్ని తప్పించుకునే అవకాశం లేదు. మన సర్వస్వము యేసు. ఈ ప్రపంచానికి ఉన్న ఏకైక నిరీక్షణాధారము యేసు. యేసునందే రక్షణ కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవని వలనను రక్షణ కలుగదు? అరే, ఇన్ని మతాలు ఉన్నాయి కదా, అనేక మంది దేవతలు ఉన్నారు కదా, ఉంటే ఉన్నారు, మేము కాదనిలా, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆరాధించుకోండి. కానీ మేము ఎరిగిన సత్యం ఏంటంటే, ఆకాశము క్రింద
మనుషులలో భూమి మీద ఇవ్వబడిన ఏ నామమునను రక్షణ మనం పొందలేము, ఈ నామముననే మనము రక్షణ పొందవలే. అదే మరియ కుమారుడు, దేవుని కుమారుడు, ఆది సంభూతుడు, శబ్ద బ్రహ్మమని పిలిపించుకున్నటువంటి మృత్యుంజయుడు, మానవ చరిత్రలో మరణమును గెలిచిన ఏకైక శూరుడు యేసు. యేసు నామంలో మాత్రమే రక్షణ. నేను అట్లా చెప్తే మాకు బీపీ వేరు కదా మరి. అందుకే ఎవరైతే యేసయ్య కొరకు కమిట్ అయినారో వాళ్ళని చంపడానికి మేము కమిట్ అవుతున్నాం అని తయారైంది. ఈ లోకంలో వెలుగుకు చీకటికి జరుగుతున్న పోరాటానికి, వెలుగుకు చీకటికి, సత్యానికి అసత్యానికి జరుగుతున్న యుద్ధానికి రణరంగమే విశ్వాసి జీవితం. నీ జీవితంలో దేవుడు సాతాను యుద్ధం చేస్తున్నారు, యుద్ధ భూమిగా నువ్వున్నావు. అందుకే నీవెన్నో గాయాలు పొందాల్సి వస్తుంది. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ఉండదు, నీకు కావలసిన కార్యాలు జరగవు.